సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలపై పుష్ప ఎఫెక్ట్ పడనుందా? కొత్త సినిమాల లెక్కలు తారుమారు అవుతాయా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీంతో జనవరి 10న రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. 450 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో రానున్న సినిమాకు నిర్మాత దిల్ రాజు కావడంతో మరింత హైప్ చోటు చేసుకుంది. ఇక సంక్రాంతి బరిలో వస్తున్న మరో మూవీ డాకు మహారాజ్. ఇది పక్కా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. అలాగే సంక్రాంతి వస్తున్న మూవీతో చాలా ఏళ్ల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు విక్టరీ వెంకటేష్. ఇది పక్కా ఫ్యామిలీ జోనర్ అంటుంది మూవీ మేకర్స్. సీన్ కట్ చేస్తే గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమాకు నిర్మాత దిల్ రాజు కావడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇదొక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది. అటు అల్లు అర్జున్ తీరుపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. 3 ఏళ్లు కష్టపడ్డ సినిమాకు నష్టం జరగకూడదనే టికెట్ల రేట్లు పెంపుకు అవకాశం ఇచ్చామని తెలిపారు. అలాంటిది చెప్పాలంటే సంధ్య థియేటర్ ఎపిసోడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఇకపై ప్రీమియర్ షోలకు బెనిఫిట్ షోలకు అనుమతి లేదన్నారు రేవంత్ ప్రభుత్వం. ఒక అడుగు ముందుకేసి టికెట్ల రేట్లు కూడా పెంచబోమని చెప్పడంతో ఇండస్ట్రీకి పెద్ద షాక్ తగిలినట్లుగా అయింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా ఇండస్ట్రీ పెద్దలైతే స్పందించలేదు. మరి ఈ నేపథ్యంలోనే నిర్మాత దిల్ రాజు ప్రభుత్వంతో ఏమైనా సంప్రదింపులు జరుపుతారా? ఒకవేళ జరిపితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. రైట్, టీఎఫ్ఐకి అయితే పెద్ద షాక్ తగిలినట్లుగా తెలుస్తుంది. బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తున్నామని అండ్ అలాగే టికెట్ రేట్ కూడా హైక్ చేయబోమనేసి క్లియర్ గా చెప్పేసింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, పెద్ద షాక్ తగిలినట్లుగా తెలుస్తుంది టీఎఫ్ఐకి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏమైనా టీఎఫ్ఐ వాళ్ళు స్పందించడం జరిగిందా, లేకపోతే ఫ్యూచర్ లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి? శివాని, సంక్రాంతికి మాత్రం పుష్ప ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ కొత్త సినిమాలు మాత్రం ఒక హై ఎక్స్పెక్టేషన్ తో కూడా సంక్రాంతి సినిమా రిలీజ్ అంటే మాత్రం ఎక్స్పెక్టేషన్ తోనే ఉంటాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్ మాత్రం తారుమారు చేసింది ఈ పుష్ప ఎఫెక్ట్ మాత్రం ప్రస్తుతం చెప్పుకోవచ్చు. అయితే ఈ పుష్ప రిలీజ్ అయ్యి అయోధ్య రిలీజ్ అయ్యి ఇంకా ప్రపంచాన్ని సృష్టించే వస్తువులు మాత్రం ఇట్లా వరల్డ్ వైడ్ గా ప్రపంచ రికార్డులను కూడా సాధించిందని చెప్పుకోవచ్చు. ఇంకా 3 వారాలు అంటే మనం సంక్రాంతి సినిమాలు విడుదల కాదని మాత్రం జనవరి 10న గేమ్ చేంజర్ తో సంక్రాంతి సందడి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా జనవరి 10 అంటే ఇంకా 10 అంటే 3 వారాల గడువున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప ఇంకా తన వసూల పరంపర మాత్రం కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎఫెక్ట్ పుష్పకు మాత్రం కొద్దిగా ప్లస్ అయింది. అయితే పుష్ప సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత మాత్రం ఈ లెక్కలన్నిటికీ తారుమారైందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగిన సంఘటన ద్వారా మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ఒక ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే దేని మీదైతే బెనిఫిట్ ఆ సంఘటన తర్వాత బెనిఫిట్ లేవు. అయితే ఇంకా మళ్ళీ టికెట్ ధరలు పెంచబోమంటూ కూడా కరెక్ట్గా అసెంబ్లీ వేదిక సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు వచ్చే సంక్రాంతి పండుగకి మాత్రం రిలీజ్ కావాలన్న గేమ్ చేంజర్ అయినా కావచ్చు, బాలకృష్ణ డాకు మహారాజ్ అయినా కావచ్చు, అది విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి మేము వస్తున్న సినిమాలు కూడా ఈ చాలా ఎఫెక్ట్ పడనుంది. అయితే ఈ సినిమాలకు మాత్రం ఈ గేమ్ చేంజర్ కి మళ్ళీ సంక్రాంతి వస్తున్నాం సినిమాలకు మాత్రం ప్రొడ్యూసర్ దిల్ రాజు కావటం మనం చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నాడు. అయితే మొన్న ఒక 4 రోజుల క్రితం మాట్లాడుతూ మాత్రం దీనికి బెనిఫిట్ షోలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి, ప్రత్యేక అనుమతులు తీసుకొని జాగ్రత్తగా చేసుకొని దానికి మాత్రం అనుమతులు తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఒక అనూహ్య పరిమాణం మాత్రం చోటు చేస్తుంది. సీఎం మాత్రం ఖరాఖండిగా చెప్పడం జరిగింది, ఈ అనుమతులు లేవు, బెనిఫిట్ షోలకు అనుమతులు లేవు, డబ్బులు ఏదైతే మనం ఒక ఫస్ట్ వారానికి మాత్రం పెంచుకోవడానికి టికెట్ రేట్ పెట్టి అనుమతి ఇస్తారో అది కూడా లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలు మాత్రం పడబోతుంది. ఇంకా ఎవరైతే సంక్రాంతికి ఇంత వసూళ్లు రాబట్టినామని చెప్పుకోవట్లేదు, ఆ వసూళ్లు రాబట్టడం కూడా ఇక ఉండబోదు అన్నది కూడా మనకు తెలుస్తుంది. అయితే
టికెట్ రేషన్ ఖరాఖండిగా చెప్పిన విషయం దానిపై కూడా రేపు ఇంకా ఈ నిర్మాతలు కూడా దీనిపై కూడా ఏం స్పందించలేదు. అయితే ఈ ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవచ్చు ఈ సంక్రాంతి వరకు అన్నట్టుగా మనకు తెలుసు. అయితే దానిపైన కూడా మనకి ఒక జనవరి మొదటి వారంలో కూడా ఖచ్చితమైన క్లారిటీ వచ్చేట్టు మనకు కనిపిస్తుంది శివాని. రైట్ కృష్ణప్రసాద్, మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో అంశం మరి ముఖ్యంగా మనం దిల్ రాజు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దిల్ రాజుకు సంబంధించి 2 మూవీలు ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి గేమ్ చేంజర్ అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నామని ఈ 2 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి దిల్ రాజు ఏమైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నారా? ఎందుకంటే ఆయనకి టీఎఫ్ఐలో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ పొలిటికల్ పరంగా కూడా కొంచెం మంచి కనెక్షన్ ఉంది. కాబట్టి ఏమైనా చొరవ తీసుకొని దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఉంటుంది. ఆయన రేవంత్ రెడ్డి కూడా చాలా దగ్గర వచ్చి గత 4 ఏళ్ల క్రితమే ఆయన ఎఫ్డిసి చైర్మన్ కూడా పదవి బాధ్యతలు కూడా చేపట్టిన విషయం మాకు తెలిసింది. అయితే ప్రస్తుతం మాత్రం గేమ్ చేంజర్ సాంగ్ విషయంలో మాత్రం ఆయన డల్లాస్, అమెరికాలో ఎక్కడైతే ఉన్నారో డల్లాస్ లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటట్టుగా మనకు తెలిసి. అయితే ఈ రోజు రేపు ఆయన రావచ్చు. ఆయన వచ్చిన తర్వాత ఈ బెనిఫిట్షియల్ గురించి అయినా టికెట్ రేట్లు పెరుగుదల విషయం కూడా ఆయన ఖచ్చితంగా సీఎం తో మాట్లాడే అవకాశం అయితే గ్యారంటీగా ఉందని కూడా మనకు తెలుస్తుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణప్రసాద్.